Finger Shop changes your lifestyle. బాగుంది, చాలా బాగుంది. ప్రభుదేవ యాక్షన్ బాగుంది, చాలా మంచి మెసేజ్ ఇచ్చారు మూవీలో. డైలాగ్స్ చాలా బాగా అనిపించింది. మెసేజ్ కన్వే అవుతుంది. చూడగలుగుతాం. సెకండ్ హాఫ్ చాలా మంచిగా ఉంది ఫస్ట్ హాఫ్ కంటే కూడా. ప్రభుదేవ యాక్షన్ బాగుంది. మూవీ థ్రిల్లర్ హారర్ లాగా. సినిమా చాలా బాగుంది, డైలాగ్స్ లేకపోయినా చాలా బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది ఇలాంటి పిక్చర్. మంచి మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ అంటే ఇప్పుడు కార్పొరేట్ ఎర్త్ గురించి, ఐ మీన్ మెర్క్యూరీ అనే పాయిజన్ అని ఉంది, దాని గురించి మెసేజ్ ఇచ్చారు. మెయిన్ థీమ్ అంటే నేను 3 ఇస్తాను రేటింగ్. బాగుంది. ఆ రేంజ్ లేదు కానీ బట్ ఓకే. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, కొద్దిగా బోరింగ్గా అనిపించింది. ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తుందో అనిపించింది కానీ బట్ సెకండ్ హాఫ్ వన్స్ ప్రభుదేవ ఎంట్రీ అయ్యాక కొంచెం బాగుంది. క్లైమాక్స్ కొంచెం హార్ట్ టచింగ్గా ఉంది, పర్వాలేదు. అంటే యాక్చువల్లీ ఫిల్మ్ యొక్క యాక్టర్స్ అంతా డెఫ్ అండ్ డమ్ అనమాట. సో వాళ్ళు యాక్చువల్లీ అలా కమ్యూనికేట్ చేసుకుంటారు. సో ఎంటైర్ మూవీ అంతా అలాగే ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి కొంచెం కాస్త థ్రిల్లింగ్గా అనిపిస్తుంటుంది. అంటే మరీ మన ఏదో ఎక్స్పెక్ట్ చేసినంత థ్రిల్ అలాంటి ఏం ఉండదు కానీ బట్ ఎండింగ్ బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చారు చివరిలో. అంటే కార్తీక్ సుబ్రాజ్ స్పెషాలిటీ ఏంటంటే ఆయన పిజ్జా కానీ అయితే నెక్స్ట్ జిగర్తండ తమిళ్లో కానీ సెకండ్ హాఫ్లోనే రివీల్ చేస్తారు. దీంట్లో కూడా కొంచెం ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమి ఉండదు. ఈవెన్ మూవీ 1 hour 45 minutes ఉంది. బట్ ఫస్ట్ 45 minutes 1 hour కానీ పెద్దగా ఏమి ఉండదు. బట్ సెకండ్ హాఫ్ నుంచి ఉంటుంది అంతా కూడా. అంటే ఇలాంటి ఈ చేజింగ్ కానీ లేకపోతే థ్రిల్లింగ్ కానీ హాలీవుడ్ మూవీస్ చూసాం కాబట్టి పెద్ద గొప్పగా అనిపించుకోవచ్చు కానీ బట్ ఎండింగ్ కొంచెం ప్రాపర్గా ఫినిష్ చేస్తారు, హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. ప్రభుదేవ క్యారెక్టరేషన్ నేను చెప్తే మీ సినిమా చూడక్కర్లేదు. అంటే క్రూషియల్ ప్రభుదేవ అనే మూవీ అంతా కూడా. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసే పర్ఫార్మెన్స్ అలా ఏం ఉండదు, కొద్దిగా స్కేరీగా ఉంటుంది దాని క్యారెక్టర్ యాక్చువల్గా. అంటే ఆయన జాంబీ ఏం కాదు, జాంబీలు మన తెలుగులో ఇంకా రాలేదు. జాంబీ ఏం కాదు యాక్చువల్గా. బట్ అది తెలిస్తే సినిమా చూడడం బెస్ట్, అది తెలియకపోతేనే బెటర్గా ఉంటుంది. అంటే ఇది యాక్చువల్గా యూనివర్సల్ కాన్సెప్ట్ కదా యాక్చువల్. అంటే సైలెంట్ కాబట్టి అందరూ చూసుకోవచ్చు. బట్ అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అంత బాగా ఎక్కే అవకాశం లేకపోవచ్చు. అంటే 50% ఆఫ్ పీపుల్కి మ్యాక్సిమం నచ్చపోవచ్చు. ఎందుకంటే ఒక్క ప్రభుదేవ తప్పించి మనకు అందరూ తెలిసిన క్యారెక్టర్ ఒక్కడి కూడా లేదు. అది కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది. అండ్ అంటే ఒక డైలాగ్ లేకుండా అంతసేపు ఎంగేజ్ చేయడం అంత ఈజీ కాదు. ఓన్లీ సెకండ్ హాఫ్లో లాస్ట్ 15-20 minutes మాత్రమే మూవీ బాగుంటుంది. అప్పటిదాకా కొంచెం పేషెన్స్ ఉండాలి. సో అందరూ ఆడియన్స్ దీన్ని యాక్సెప్ట్ చేయవచ్చు. అండ్ సీరియస్ ఫిల్మ్ లవర్స్ మాత్రం దీనికి వాళ్ళకి నచ్చే అవకాశం ఉంది. అబ్వియస్లీ ఎక్స్పెరిమెంట్ మూవీ. సో 31 years తర్వాత ఒక సైలెంట్ మూవీ వస్తుంది. అంతకుముందు పుష్పగా వస్తే అది కామెడీ, బట్ ఇది మాత్రం కొంచెం థ్రిల్లర్ యాక్చువల్గా. బట్ ఎండింగ్ కొంచెం బాగా అనిపిస్తుంది. అంటే అందరికీ నచ్చే సినిమా కాదు యాక్చువల్గా. ఇది ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ చేసే వాళ్ళకి, కొంచెం డిఫరెంట్ హట్కే అని కావాలని వాళ్ళకి నచ్చుతుంది. ఎంటర్టైన్మెంట్ కావాలి మన రెగ్యులర్ అయితే వాళ్ళకి మాత్రం ఫిల్మ్ కాదు. రేటింగ్ ఇలాంటి వాళ్ళకి రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని అనేసి. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది యాక్చువల్గా. కొంచెం ఎక్స్పెరిమెంట్ ఫిల్మ్, ఒకసారి ట్రై చేసుకోవచ్చు. చెప్పే రెగ్యులర్ ఫిల్మ్లో వస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్, వాళ్ళు కొంచెం దూరంగా ఉంటే బెటర్, వాళ్ళకి నచ్చే అవకాశం కూడా లేకపోవచ్చు. బట్ ఓవరాల్గా ఒకసారి ట్రై చేసుకోవచ్చు. అంటే మంచి ఎక్స్పెరిమెంట్ చెప్పాలంటే ఇలాంటి మూవీస్ మళ్ళీ రావు కాబట్టి ఒకసారి ట్రై చేసుకోవచ్చు. Subscribe to our channel and press the bell icon for the latest updates. Please subscribe. Filmy Event. Filmy Events. Filmy Events. Filmy Events.